ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి రోజు. ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా ప్రతి తల్లిని గౌరవించుకునేటువంటి రోజు. ఆ రోజే మదర్స్ డే. ఈరోజు నాడు ప్రపంచంలో ఉన్న మహిళలందరినీ, తల్లులందరినీ గౌరవించుకున్నటువంటి రోజు. ముందుగా మహిళలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు మరియు నమస్కారాలు. ఈ మదర్స్ డే ఎలా వచ్చిందనే తెలుసుకునేది ముందు, మిత్రులారా, మీరు యూట్యూబ్ ఛానల్ లింక్ ఓపెన్ చేసి వెంటనే స్కిప్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల మీకు ఉపయోగం లేదు, నేను కంటెంట్ చేసి నాకు ఉపయోగం లేదు. కావున మీరు వీడియోని పూర్తిగా చూడండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను. అయితే ఈ యొక్క మదర్స్ డే ఎలా వచ్చిందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఆన్ రీవ్స్ జార్వినన్ అనేటువంటి మహిళ ఒక శాంతి కార్యకర్త. అమెరికాలో అంతర్యుద్ధం జరుగుతున్నప్పుడు ఇరువైపులు ఉన్నటువంటి సైనికులు గాయాల పాలైన, ఇబ్బందులు గురైనప్పుడు ఈమె వాళ్ళకి సేవ చేసింది. అదేవిధంగా ప్రజా ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం మదర్స్ డే వర్క్స్ క్లబ్ను నిర్వహించి సేవ చేసింది. సేవ చేసి ఆమె 1905 సంవత్సరంలో చనిపోవడం జరిగింది. ఈమె యొక్క కుమార్తె అన్నా జార్వినన్ తమ తల్లి యొక్క పనిని కొనసాగిస్తూ తన తల్లిని గౌరవించుకోవాలన్న ఉద్దేశంతో ఆమె తల్లి చేసినటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నది. అదేవిధంగా తల్లులందరినీ గౌరవించుకునే విధంగా ఒక రోజును సృష్టించాలని అనుకున్నది. ఆమె దాదాపు ఎంతో కష్టపడి ఆనాడు ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ గారి తోటి ప్రతి తల్లిని గౌరవించుకోవాలి, అది ప్రతి సంవత్సరం మే నెల 2వ ఆదివారం నాడు తల్లిని గౌరవించుకునే విధంగా జాతీయ సెలవును ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుండి ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డే అనే కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఇది మొదటగా మదర్స్ డే ఏ విధంగా వచ్చిన దానికి సంబంధించినటువంటి విషయం మిత్రులారా. ఇక అసలు తల్లి విషయం గురించి మనం చెప్పుకున్నట్లయితే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటే తల్లికే ప్రథమ స్థానం ఇవ్వటం జరిగింది. అంటే దేవుని కంటే కూడా తల్లికి ప్రథమ స్థానం ఇవ్వటం జరిగింది. అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి తల్లి గొప్పతనం అనేది. సుందరకాండలో సినిమా హీరో వెంకటేష్ గారు చెప్పినట్లు ఆడపిల్ల పుట్టగానే 25 మార్కులు సంపాదించుకుంటుంది. అదే పెద్ద మనిషి అయినాక 50 మార్కులు సంపాదించుకుంటుంది. అదేవిధంగా పెళ్ళైన తర్వాత పెళ్ళి కాగానే 75 మార్కులు సంపాదించుకుంటుంది. తాను తల్లి అయిన తర్వాత 100 మార్కులు సంపాదించుకుంటున్నది అనేది చెప్తాడు. అంటే చూడండి, ఒక మహిళని ఏ విధంగా ఆయన వర్ణించడం అనేది జరిగిందో, ఒక తల్లిగా 100 మార్కులు ఏ విధంగా తెచ్చుకుందని అనేది విషయాన్ని చెప్పడం మనం సినిమాలలో చూసాం. అయితే తల్లి మొదటి ప్రసవించేటప్పుడు చావుతోటి పోరాటం చేసి ఆమె తన బిడ్డకు జన్మనిస్తుంది. ఆ విధంగా పెంచి పెద్ద చేసి మనల్ని పోషిస్తుంది. పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా తల్లి మొదటి గురువు అవుతుంది. తల్లి పిల్లవాడికి అమ్మ అని, నాన్న అని ఈ పదాలు చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది.
అంతేకాకుండా పిల్లలకి ఆటలు నేర్పడంలో కూడా ఆమె గురువుగా ఉంటుంది. ఇంట్లో చిన్నపిల్లలకి చిన్న చిన్న ఆటలు కూడా నేర్పిస్తూ ఉంటుంది. తర్వాత తల్లి ఒక స్నేహితురాలుగా వ్యవహరిస్తుంది. అంటే పిల్లవాడు ఏదైనా పొరపాటు చేసినప్పుడు పిల్లవాడికి ఒక స్నేహితుల్లాగా ధైర్యం ఇస్తుంది, నిరుత్సాహపడకుండా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. దాంతోపాటు తల్లి తన బిడ్డను ఎదగడం కోసం నిరంతరం గైడ్ చేస్తుంది. ప్రేమకి ప్రతిరూపమే తల్లి. అంతేకాకుండా దైవం కంటే ఎక్కువ తల్లి. అంటే ఒక దేవుణ్ణి కనాలన్నా కానీ, ఒక దేవుడికి ఒక రూపం రావాలన్నా కానీ తల్లే కారణమవుతుంది. అంటే ఎంత పెద్ద రాజు అయినా తల్లికి కొడుకే అనేది వాస్తవం. ఈ విధంగా తల్లి ఎన్నో త్యాగాలు చేస్తుంది. త్యాగాలు చేస్తూ నిత్యం తన బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం, తన బిడ్డల బాగు కోసం, తన బిడ్డల లక్ష్యాల కోసం ఈమె నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. చూడండి, భార్య చనిపోతే తండ్రి పిల్లల్ని వదిలేసిన తండ్రులను మనం చూసాం. కానీ భర్త చనిపోయిన పిల్లల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులకు చేసినటువంటి చరిత్ర మనం చాలా చోట్ల పత్రికలలో కానీ మీడియాలలో కానీ మనం చూస్తూనే ఉన్నాం. అంటే తల్లి ఎటువంటి త్యాగాలు చేస్తున్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈ రోజుల్లో చాలామంది తల్లిని పిల్లలు ఒక ప్రశ్న వేస్తారు. ఏమని వేస్తారంటే, తండ్రిని కావచ్చు, తల్లిని కావచ్చు, నువ్వు నాకేం చేసినవమ్మా, నాకేం చేసినవు నాన్న, ఏం చేసినవమ్మా నువ్వు నాకు అనేసి మనం ప్రశ్నిస్తూ ఉంటాం. నా యొక్క ఫీలింగ్స్ చెప్తున్నాను. తల్లి మనకు జన్మనివ్వటమే పెద్ద గొప్ప విషయం. ఈరోజు నేను వీడియో చేస్తున్నానంటే కూడా కారణం నా తల్లి నాకు జన్మనివ్వటం వల్లనే. ఈరోజు ఒక వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అయినంటే ఆ తల్లి పుట్టుకనియడం వల్లనే ఆ వ్యక్తి ఐఏఎస్ అయినట్టు. ఈరోజు ఏ ఉన్నతమైన స్థానాలకు పోయినా ఆ తల్లి జన్మనియడం వల్లనే ఆ వ్యక్తి ఉన్నత స్థానాలకు వెళ్ళిందిగా మనం భావించాలి. అంతేగాని నిన్ను కని పెద్ద చేసి చదువు చెప్పించి పెళ్లి చేసి కాపురాలు చేసుకుంటారా నాయన అని చెప్తే, ఆ స్థాయికి వచ్చినా కూడా తల్లిని తండ్రిని నువ్వు నాకేమిచ్చినావు, నువ్వు నాకేం చేసినావు అనేది మనం అడుగుతూ ఉంటాం. నా ఉద్దేశం ఏంటంటే, ఈరోజు నేను కారులో తిరిగినా, విమానంలో తిరిగినా, నేను కోట్ల రూపాయలు సంపాదించిన, లేదా నేను ఏదైనా సరే అది మంచి కానీ చెడు కానీ అది మన చేతుల్లో ఉంటుంది. దానిని తల్లిదండ్రులకు ఆపాదించడం తప్పు. మనం ఏ స్థాయికి పోయినా సరే, ఈరోజు ఒకడు సూటు బూట్ వేసుకొని తిరుగుతుందంటే అది తల్లి జన్మనివ్వటమే కారణం. ఆ జన్మనివ్వటం వల్లనే నువ్వు చదువుకున్నావు, ఉన్నతమైన స్థానాలకు చేరుకున్నావు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని నీ వల్లనే నాకు ఇట్టయింది, నీ వల్లనే నేను ఈ విధంగా అయినానంటే, ఏ తల్లి కూడా తన బిడ్డ చెడిపోవాలని, తన బిడ్డ క్రింది స్థాయికి వెళ్ళిపోవాలని ఏ తల్లి కూడా అనుకోదు. మన అహంకారం వలన, మన అజ్ఞానం వలన, మన మూర్ఖత్వం వలన, మనం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మనం ఆ స్థాయిలలోకి వెళ్ళిపోతున్నాం. మనము మన జీవితంలో చాలా కోల్పోయే పరిస్థితికి వస్తున్నాం. కానీ మనం చేసే తప్పులకి తల్లిదండ్రులను ఆపాదించడం అనేది చాలా తప్పు. కాబట్టి మిత్రులారా, తల్లిదండ్రులకు అనేది ప్రథమ స్థానం మనం ఇవ్వాల్సిందే. తల్లి చేసేటువంటి త్యాగాలు ఎవ్వరు కూడా చేయలేని పరిస్థితి ఉన్నది. ఒక్కసారి
మనము తల్లిదండ్రులమైతే మనము బిడ్డలకు జన్మనిచ్చిన తర్వాత ఆ బాధ ఏందనేది, ఆ కష్టం ఏందనేది మనం కూడా అర్థం చేసుకునే స్థాయికి వెళ్ళిపోతాం. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా కొంతమంది ఏం చేస్తుంటారంటే చనిపోకముందు తల్లిదండ్రులను చూసుకునే పరిస్థితి లేకుండా, వాళ్ళని చూడకుండా, పట్టించుకోకుండా వాళ్ళు చనిపోయిన తర్వాత హంగు ఆర్భాటాలు చేస్తారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళు బతుకున్నప్పుడు వాళ్ళ యోగక్షేమాలు మనం చూసుకోవాలి. కానీ వాళ్ళు చనిపోయినాక మనం కొన్ని లక్షల మందికి అన్నదానం చేసినా, నువ్వు బంగారాలు పంచినా, నువ్వు ఏది చేసినా కానీ వేస్ట్ అనేది నా యొక్క అభిప్రాయం. ఇటువంటి త్యాగమూర్తులైనటువంటి తల్లులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ముఖ్యమైనటువంటి అంశాల మీద వీడియోలు వస్తుంటాయి. తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మరొకసారి ప్రపంచంలో ఉన్న మహిళా మనులందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు.